అని మనం చెప్పొచ్చు. అంజరావు గారు, మోదీ హత్యకు సిఐఏ కుట్ర చేసిందనే వార్తలు వచ్చాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ ప్రూఫ్స్ అయితే ఇప్పటి వరకు లేవు. ఇది నిజం అయితే, నిజంగా సిఐఏ మోదీ హత్యకు కుట్ర చేసి ఉంటే, ఆ వార్తలు ప్రూఫ్స్ ఉంటే కనుక ఇండియా దీనికి యుఎస్పై రివెంజ్కు దిగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు ఏ స్పయింగ్ ఇదేంటంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దౌత్యం ఏదో దేశాల మధ్య సంబంధాలే చాలా నిగూఢంగా ఉంటాయి. ఒక దౌత్యం అంటే వేరే దేశాలతో సంబంధాలంటే మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క ప్రయోజనాలని వృద్ధి చేసుకోవడానికి, సిద్ధింపజేసుకోవడానికి వేరే వాళ్ళతో చేసే సంబంధాలు, వేరే దేశాలతో పెట్టుకునే సంబంధాలు. దీని వెనకాల ఎంతో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి సంబంధాల మధ్య, దేశాల మధ్య సంబంధాల్లో. వీటి వెనకాల ఇంకోటి ఉంటుంది నిగూఢంగా, అయ్యే స్పయింగ్ ఏజెన్సీస్, అవే ఈ గూఢచారి సంస్థలు అన్నమాట. ఈ సంస్థలు ఏంటంటే పురాతనమైన రాజుల నుంచి కూడా మనం చూస్తాం, రాముడి కాలం నుంచి, అన్ని కాలాల నుంచి చూస్తాం, మహాభారతం నుంచి, అన్నిటిలో చూస్తాం. ఇప్పుడు ఆ స్పయింగ్ ఏజెన్సీస్ అనేవి ఒక దేశాల మధ్య సంబంధాలని పైకి కనిపించే విధంగా ఉండవండి, చాలా కుళ్ళు కుతంత్రాలతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐ అని ఆ వేరే దేశాల మీద ఎలా చేస్తుందో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మొసాద్, ఇజ్రాయెల్ ఏం చేసింది, శత్రు దేశాలని స్పయింగ్ ఏజెన్సీస్ ద్వారా ఇరాన్ ముందే ఓడించేసింది మొసాద్. మన ఇండియన్ రా ఉంటుంది, తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంటుంది, తర్వాత చైనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, రష్యా కేజీబీ ఉంటాయి. ప్రతి దేశానికి కూడా స్పయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇవేంటంటే ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఆ దేశ ప్రయోజనాలు రక్షిస్తూ ఉంటాయి. ఎంతవరకైనా వెళ్ళిపోతే చాలా నిష్ణాతులు అందులో ఉంటాయి. కొన్ని స్పయింగ్ మూవీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండియా ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐ, దానికి ఆ చరిత్ర ఉంది కూడా, అంత బ్లడ్ హిస్టరీ కూడా ఉంది దానికి. అలాంటి చరిత్ర దాంతో ప్రకారం ఇండియా ఈరోజు చాలా కీలకం. ఇది రష్యా చైనాల వైపు మొగ్గితే అమెరికా ఆధిపత్యం పోతుంది, అదేవిధంగా బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. కాబట్టి ఇండియా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వినడం లేదు, కాబట్టి ఈయన అంతు చూద్దామని సిఐఏ అనుకుని ఉంటే ఆ స్పయింగ్ చేసే ఏజెన్సీలు చేసే కుట్రల కుతంత్రాలు బయట వాళ్ళకి తెలియదు, దౌత్యవేత్తలకు కూడా తెలియదు, నేతలకు కూడా తెలియదు. ఎవరు పసిగట్టగలుగుతారంటే ఇండియా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాంటివి మాత్రమే పసిగడతాయి. అవి ప్రైమ్ మినిస్టర్కి అత్యున్నతమైన స్థాయి నేతగా అవి రిపోర్ట్ చేస్తాయి. దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ రాయే రంగంలో దిగుతుంది. అంటే ఏంటి, ఇండియా రివెంజ్కి ఏమి వెళ్ళదండి, ఎందుకంటే అమెరికాతో సంబంధాలు మనకి ఇంపార్టెంట్, ఇండియాతో సంబంధాలు అమెరికాకి ఇంపార్టెంట్. ఈ సంబంధాలు ప్రభావితం చెయ్యవు నేతల యొక్క యాటిట్యూడ్ తప్పితే. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ని మీట్ అవ్వడానికి ఇష్టపడరు. అదేంటారా, నా ప్రాణం తీయడానికి, అంటే భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, భారతదేశం నాశనానికి ఇంతవరకైనా దిగుతున్నాడు అన్యాయంగా, ఇలాంటి నేతను మనం కలిసేది ఏంటని వాళ్ళ వైపు హేట్రెడ్ ఉంటుంది అనమాట. చూడండి ప్రైమ్ మినిస్టర్ యాటిట్యూడ్ ఎలా ఉంది. ట్రంప్ ఫోన్ చేసినా లేపలేదు, ఫోన్ కాల్స్ చూసుకోండి 3-4 కాళ్ళు, ఆయన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఆయన వస్తారని షరమ్ ఎల్ షేక్ అక్కడ హమాస్ పీస్ డీల్ దగ్గరికి ఆయన ఇన్వైట్ చేసినా అక్కడికి వెళ్ళా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో జరిగే సమావేశానికి ట్రంప్తో మీటింగ్ అవాయిడ్ చేయడానికి ఆయన అక్కడ వెళ్ళలేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. వైట్ హౌస్కి పిలిస్తే వెళ్ళలేదు. తర్వాత ఏషియన్ మీటింగ్ జరుగుతుంటే కోలాలంపూర్లో అక్కడ కూడా ట్రంప్ని అవాయిడ్ చేయడానికి మీటింగ్కి వెళ్ళలేదు, వర్చువల్గా అటెండ్ అయ్యాడు. అంటే ఏంటి, ట్రంప్ యందు ఆయన యొక్క వ్యక్తిత్వం డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ అమెరికాతో సంబంధాలని ఈయన యొక్క పర్సనల్ గ్లడ్జిని అటెంప్ట్ చేయరండి. ఈయన చాలా మెచ్యూరిటీ ఉన్న నేత, చాలా మెచ్యూరిటీ ఉంది, పరిణితి చెందిన నేత. కాబట్టి ఇండియా ప్రయోజనాలని రక్షించడానికి ఎంతవరకైనా వాళ్ళు వెళ్తారనమాట. అమెరికా అనేది మనకి ఇంపార్టెంట్, ఆ ట్రేడ్ డీల్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని మొత్తం చూపించరు. కానీ ఇండియన్ స్పయింగ్ ఏజెన్సీ అనేది రంగంలో దిగిపోద్ది అనమాట. దిగిపోయి ఈ సిఐఏ చేసే కుట్రలన్నిటిని న్యూట్రలైజ్ చేసేస్తారు. సిఐఏ యొక్క ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని తుదముట్టించేస్తారండి. తుదముట్టించేసి వేరే ఇప్పుడు రష్యాను ఈ చైనా ఇలా సహకారాలు తీసుకుని ఈ యొక్క సిఐఏ అనేది ఆపరేటివ్స్ అనేది ఈ నిగూఢంగా ఉండే అండర్ కవర్ ఆపరేషన్స్ ఏమీ జరగకుండా న్యూట్రలైజ్ చేసేస్తారు ఆ విధంగా. తర్వాత సిఐఏలోకి అమెరికాలోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా మన ఏజెంట్లు ఉంటూ ఉంటారు. సో ఈ రివెంజ్ అనేది బయటకు కనపడదు, కానీ సిఐఏ మధ్య అంత కోల్వార్ జరిగిపోద్ది అనమాట. ఎంతోమంది అటు లేపుకోవడం, ఇటు న్యూట్రలైజ్ చేయడం, అండర్ కవర్ తీసేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అవి ఎక్కడ మనకు రావు. ఆ దేశ అధినేతకు తప్పితే కింద మినిస్టర్ ఇలాంటి వాళ్ళు కూడా తెలియదండి. కాకపోతే ఇండియా అయితే సిఐఏ మీద పక్కా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇది నిజమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలు. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మీద హత్యా ప్రయత్నం జరిగినా జరగకపోయినా సిఐఏ ద్వారా సిఐఏ అనేది యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ బంగ్లాదేశ్
ఇటు పాకిస్తాన్, ఇటు నేపాల్, శ్రీలంకలో కుట్ర చేస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఒక మిసైల్ వెళ్తే దాన్ని చూడడానికే స్పయింగ్ పెద్ద షిప్పే బంగాళాఖాతంలోకి వచ్చింది, అమెరికన్ స్పయింగ్ షిప్, రష్యా, చైనాతో పాటు. అంటే ఏంటి, ఇండియా ఏం చేస్తుంది ఎప్పుడూ నిఘా పెట్టి ఉంటుంది. కాబట్టి సిఐఏ ఆపరేటివ్స్ 100 మంది ఇండియాలో అండర్ కవర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరి మీద టార్గెట్ పెట్టినా రా అనేది న్యూట్రలైజ్ చేస్తూ పోతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీనే టార్గెట్ చేశారు అంటే సిఐఏ, ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ కేసు అనమాట. ఆ విషయంలో మాత్రం ఇండియా అనేది డిప్లొమాటిక్గా కన్వే చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఇది చాలా ప్రమాదం, మీరు అండర్ కవర్లన్నీ తీస్తారా లేదా, లేకపోతే మేము న్యూట్రలైజ్ చేయనేది పెద్ద పెద్ద వార్నింగ్లు ఉంటాయండి. దేశాధినేతలు మాట్లాడుకుంటారు, ఏదో మనం మాట్లాడుకున్నట్టు చాలా ప్లెయిన్గా ఉండవు దేశాధినేతల మాటలు. వాళ్ళు తిట్టుకోవడం, భయంకరంగా మాట్లాడుకోవడాలు ఉంటాయి మైక్స్లో, ఒక్కోసారి లీక్ అవుతూ ఉంటాయి. అవి చాలా భయంకరంగా మాట్లాడతారు డిప్లొమాట్, చాలా భయంకరమైన వార్నింగ్లు ఉంటాయి. అంత ఈజీగా ఉండవు దేశాల మధ్య సంబంధాలు. సో ఇండియా అనేది రివెంజ్ తీర్చుకుంటుంది సిఐఏ మీద, అంతేగాని దేశ అధినేతల మధ్య రివెంజ్లు ఉండవు. ఎంజీరావు గారు, భారత్కు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సిఐఏ పాపాలు చాలా పెద్ద లిస్టే ఉంది. దానిలో ముఖ్యంగా